విశాఖలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కొనసాగుతుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 3 తీర్మానాలు ప్రతిపాదించారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని తీర్మానం చేశారు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలని మరో తీర్మానం చేశారు. అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. విశాఖలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కొనసాగుతుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 3 తీర్మానాలు ప్రతిపాదించారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని తీర్మానం చేశారు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలని మరో తీర్మానం చేశారు. అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, విశాఖలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. విశాఖలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ పర్యటన 3 రోజుల పర్యటనలో భాగంగా కూడా కార్యకర్తలతో నాయకులతో భేటీ అవనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ యొక్క 3 ఆంక్షలు ఏవైతే పార్టీకి సంబంధించి కూడా 3 ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్. పూర్తిగా ఏదైతే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అండగా ఉండాలి. అట్లాగే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే సోషల్ మీడియాలోనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు అయితే ఏవైతే చేస్తున్నారో అవన్నీ అడ్డుకోవాలి. చాలా వరకు ఇంక పూర్తిగా రానున్న రోజుల్లో పార్టీ పరంగా బలపడాలి. అలా ప్రభుత్వం ఎటువంటి మంచి చేస్తుంది, అసలు ఎటువంటి ఆరోగ్య సంబంధించి కూడా ఎటువంటి అభివృద్ధి చేస్తుంది అనేది కూడా పూర్తి చేస్తే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ 3 రోజులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటనలో భాగం ప్రతి ఒక్క నాయకుడితో పాటు అట్లాగే కార్యకర్తలతో కూడా భేటీ అయ్యి అట్లాగే పార్టీ రానున్న రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించి కూడా ఎటువంటి బలంగా కూడా పార్టీ నిలబడాలి. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎటువంటి పార్టీకి సంబంధించి కూడా కార్యకర్తలు ఎవరైనా సరే రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.